వార్షికోత్సవం సందర్భంగా మీనాక్షి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ గుంటూరు నందు IVF ట్రీట్మెంట్ పై 40 to 50% రాయితీ. హాయ్ అండి, వెల్కమ్ టు సుమన్ ఎడ్యుకేషనల్ ఛానల్. నా పేరు అనురాధ. మనం ఇదివరకు క్లాస్లో ప్రెజెంట్, పాస్ట్, ఫ్యూచర్ని నేర్చుకున్నాం కదా. సో ఈరోజు ఓన్లీ వర్బ్ నేర్చుకుంటున్నాం. వర్బ్స్, క్రియాపదాలు ఎలా హిందీలో వాడాలి, వాటిని ఏమంటారు, ఆ పదాలను ఎలా వాడాలి అన్నది మనం ఈరోజు చూస్తున్నాం. ఈరోజు మన టాపిక్ ఏంటి? క్రియా, వర్బ్ని ఎలా మనము హిందీలో, ఆ పదాలు ఏంటి, వాటిని హిందీలో సెంటెన్స్ రూపంలో ఎలా వాడాలి, వాక్యం ఎలా ఉంటుంది, పదం ఎలా ఉంటుంది అన్నది ఈరోజు చూస్తున్నాం. కానీ కొన్ని చూడండి, ఇక్కడ పదము డిఫరెంట్గా ఉంటుంది, వాక్యంలోకి వెళ్ళేసరికి దాన్ని ఇంకో విధంగా మనం వాడాల్సి వస్తుంది. సో అవేంటో చూద్దాం. ఈరోజు మన టాపిక్ ఏంటి? క్రియా, క్రియాపదాలు. క్రియ అంటే ఏంటి? వర్బ్. ఓకే, ఇక్కడ పదాలు చూడండి. ఫస్ట్ లిఖనా, పడనా, సోనా, గానా, నాచనా. సో లిఖనా అంటే ఏంటి? రాయడం. ఓకే, పడనా చదవడం, సోనా పడుకోవడం, గానా సింగ్ పాడడం, నాచనా డాన్స్ చేయడం, పకానా, పకానా అంటే ఏంటి? కుకింగ్ చేయడము. దౌడనా, దౌడనా అంటే ఏంటి? పరిగెత్తడం. సో ఇక్కడ ఇవి క్రియా పదాలు. మరి వీటిని సెంటెన్స్ లోకి ఎలా మార్చాలి? చూడండి, ఇప్పుడు ఒక సెంటెన్స్ ఇక్కడ మనం ఏమేమింది? లిఖనా అంటే ఏంటి? రాయడం కదా. నేను ఒక సెంటెన్స్ చెప్తాను. మై లిఖనా హూ. ఇస్ దట్ కరెక్ట్? ఇక్కడ వర్డ్ ఏముంది? లిఖనా అంటే రాయడం కదా మేడం. మరి సెంటెన్స్ లోకి వచ్చినప్పుడు లిఖనా ఇస్ కరెక్ట్. మై లిఖనా హూ. ఇస్ దట్ కరెక్ట్? ఇది రాంగ్. సో వర్డ్ ఈజ్ డిఫరెంట్. ఇఫ్ అది మనం మేక్ సెంటెన్స్ లోకి వెళ్ళినప్పుడు మళ్ళీ అది మారిపోతుంది. ఇక్కడ ఉన్న పదాలని మనము సెంటెన్స్ లోకి మార్చలేము. చూడండి మీరు, నేను ఇక్కడ ఏం పెట్టాను? లిఖనా పెట్టాను. మై లిఖనా హూ, ఇది కరెక్టా? కాదు. మై పడనా హూ, కరెక్టా? కాదు. మై సోనా హూ, కరెక్టా? కాదు. అంటే వర్డ్ చాలా డిఫరెంట్ ఉంది. మనం సెంటెన్స్ లోకి మార్చేటప్పుడు అది డిఫరెంట్ గా మారిపోతుంది. మార్చాలి, దాన్ని మారిస్తేనే పర్ఫెక్ట్ సెంటెన్స్ అవుతుంది. వాటిని ఎలా మార్చాలి అన్నది, అందుకనే నేను ఈ క్రియాపదాలను ఎలా మనం సెంటెన్స్ లోకి మార్చాలి అన్నది, పదాలు వాటి యొక్క వాక్యాలను నేను ఈరోజు మీకు డీటెయిల్ గా చెప్తున్నాను. చూడండి, ఇక్కడ లిఖనా అన్నదేంటి? మై లిఖనా హూ ఇస్ కరెక్ట్? కాదు. మై లిఖ్ రహా హూ, లిఖ్ రహా హూ, ఇది కరెక్ట్. ఓకే, నేను రాస్తున్నాను. ఇక్కడ మనం ఏం మార్చాము? లిఖ్. లిఖనా ఈజ్ వర్డ్ అండి, దాన్ని మనం సెంటెన్స్ లోకి మార్చలేము. వర్డ్ అన్నది మనము వర్డ్ లాగానే మనం చదువుతాం, మీనింగ్ చదువుతాం, అంతేకాని దాన్ని సెంటెన్స్ లోకి వెళ్ళేటప్పుడు ఆటోమేటిక్ అది మారిపోతుంది. సో మనం ఇక్కడ ఏం చేసాము? మై లిఖ్ రహా హూ, దాన్ని సెంటెన్స్ లోకి మార్చాలంటే ఏంటి? లిఖ్. ఇక్కడ లిఖనా అన్నది క్రియ, రాస్తున్నాను అంటే వర్బ్. ఇక్కడ వర్క్ అవుతుంది కదా, చదువుతున్నాను, రాస్తున్నాను, ఇవన్నీ వర్బ్సే కదా. సో లిఖ్ రహా హూ అన్నది కూడా వర్బ్. సో ఇక్కడ మనము సెంటెన్స్ లోకి వచ్చినప్పుడు ఇది మారిపోతుంది. మనం ఇక్కడ రాసిందే మనం సేమ్ వాడలేము. అది ఆ డిఫరెన్స్ తెలుసుకోవాలి మీరు. అందుకనే నేను మీకు చెప్తున్నాను. పడనా, మై పడనా హూ ఇస్ కరెక్ట్? కాదు కదా. మరి ఎలా వాడతారు దాన్ని? మై పढ़ रहा हूं, मैं क्या कर रहा हूं? मैं पढ़ रहा हूं. ఇక్కడ మనము తీసేస్తున్నాము, తీసి దీన్ని కరెక్ట్ గా వాడుతున్నాం. రహా హూ అంటే చేస్తున్నాను, వర్బ్. మనం ఇప్పుడు చేస్తున్నాం కనుక దాన్ని చెప్పాలి కదా. పढ़ रहा हूं. ఓకే, సోనా, मैं सोना रहा हूं, కాదు కదా. ఇక్కడ రహా పెట్టారు మేడం, ఇది అందుకని పడకి పడనాకి పడ్ రహా హూ, లిఖనాకి లిఖ్ రహా హూ అన్నారు. సో మళ్ళీ మీరు ఇక్కడ సోనా, మై సోనా రహా హూ కాదు కదా.
సో రహా హూ, మై ఏమొస్తుంది ఇక్కడ, మై సో రహా హూ, మై క్యా కర్ రహా హూ, సో రహా హూ. ఓకే, సోనా అన్నది వర్డ్ లోకి నిద్ర అని వచ్చేస్తుంది, పడుకోవడం. మళ్ళీ సెంటెన్స్ లోకి వెళ్ళినప్పుడు నేను పడుకుంటున్నాను అంటే ఇక్కడ ఏంటి, మై సో రహా హూ. ఓకే, గానా, మై గానా గా రహా హూ. గానా అంటే పాడడం, గా అంటే పాడడం, గానా అంటే సాంగ్. ఓకే, మై గానా గా రహా హూ, మై గా రహా హూ, మై గా రహా హూ. ఓకే, ఇది మై గా రహా హూ అని, ఇది పాడడం కూడా ఒక క్రియనే కదా. సో అందుకని మనము ఈ క్రియాపదాలనే వర్డ్స్ నుంచి సెంటెన్స్ లోకి మారేటప్పుడు ఎలా మారిపోతాయి అన్నది మనం డిఫరెన్స్ చూస్తున్నాం. ఓకే, గానాకి సెంటెన్స్ లోకి మారేటప్పుడు ఏమొస్తుంది, మై గా రహా హూ అన్నది వస్తుంది. నాచనా, మై నాచనా రహా హూ, నో కదా, నాచ్ రహా హూ. ఇప్పుడు ఏమొస్తుంది ఇక్కడ, నా తీసేసి నాచ్ రహా హూ, మై క్యా కర్ రహా హూ, नाच रहा हूं, मैं नाच रहा हूं, मैं क्या कर रहा हूं, नाच रहा हूं. సింపుల్ గా మీకు చెప్తున్నాను అర్థం కావడానికి. నాచ్, ఇక్కడ నా తీసేసి నాచ్ రహా హూ. ఓకే, పకా రహా హూ, ఇక్కడ నా తీసేయండి, మై క్యా కర్ రహా హూ, పకా రహా హూ, పకా రహీ హూ. అమ్మాయి అయితే పకా రహీ హూ, అబ్బాయి అయితే పకా రహా హూ, అంతే డిఫరెన్స్. ఓకే, రహీ రహా చూడండి, మై పకా రహీ హూ. రహీ అన్నది ఎప్పుడు యూజ్ చేస్తాము, స్త్రీలింగ పదాలు ఇక్కడ జెండర్ చేంజ్ అయినప్పుడు రహీ హూ అని మనం యూజ్ చేస్తాము. అదే అబ్బాయి అయితే రహా హూ, సేమ్ యాక్చువల్ గా. ఓకేనా, మై పకా రహా హూ. ఓకే, దౌడనా అంటే ఏంటి, పరిగెత్తడం. దౌడనా అంటే ఏంటి, పరిగెత్తడం. మై దౌడ్ రహా హూ, ఇక్కడ నా తీసేసి మై దౌడ్ రహా హూ, నేను పరిగెడుతున్నాను, మై దౌడ్ రహా హూ. సింపుల్ గా ఇక్కడ వర్డ్ లోంచి నా తీసేస్తే మీకు సెంటెన్స్ లోకి మార్చడానికి ఒక పదం వస్తుంది, లిఖ్. పడనాకి సెంటెన్స్ లోకి మార్చడానికి నా తీసేస్తే పడ్ రహా హూ, సింపుల్. ఇక్కడ సోనాలోని నా తీసేస్తే సెంటెన్స్ లోకి వర్డ్ వచ్చేసి సోనా, సెంటెన్స్ లోకి వెళ్ళినప్పుడు నా తీసేయండి, నా తీసేస్తే మీకు ఏమవుతుంది, సెంటెన్స్ లోకి సో రహా హూ. ఓకే, గానా, వర్డ్ వచ్చేసి గానా అంటే సాంగ్, పాడడము అంటే ఇక్కడ నా తీసేసి మై గా రహా హూ. ఓకే, ఇక్కడ నాచనా, నాచనాలో కూడా నా తీసేస్తే సెంటెన్స్ లోకి మీరు మార్చడానికి నాచ్ రహా హూ ఇలా వస్తుంది. పకానా, పకానాలోని నా తీసేయండి, పకా రహా హూ. ఓకే, దౌడనా, దౌడనాలోంచి నా తీసేస్తే దౌడ్ రహా హూ. ఇవి వర్డ్స్, వీటికి సెంటెన్స్ రూపాలు. ఇవి సెంటెన్స్ లోకి వచ్చినప్పుడు వీటిని ఇలా మార్చి మనము సెంటెన్స్ ని ప్రయోగిస్తాము. క్రియాపదాలను మనము సెంటెన్స్ రూపంలో మార్చడానికి పదాలేంటి, వాటిని వాక్యం రూపంలో మార్చడానికి ఎలా యూజ్ చేస్తాము అన్నది మనము చూస్తున్నాము. సో దీన్ని ఇప్పుడు ఏముంది ఇక్కడ, మై లిక్ రహా హూ, ఎందులో ఉంది రహా హూ, మనం ఇది వరకు క్లాస్ లో నేర్చుకున్నాము. హూ అన్నది ఎప్పుడు అవర్ సెల్ఫ్ యూజ్ చేస్తాము ప్రెసెంట్ టెన్స్ లో. మై లిక్ రహా హూ, నేను ఇప్పుడు రాస్తున్నాను. మై లిఖూంగా, ఊంగా అన్నప్పుడు దీన్ని పాస్ట్ టెన్స్, మై లిఖా పాస్ట్ టెన్స్ చూడండి, మై లిఖా. లిఖా అంటే ఏంటి, పాస్ట్ టెన్స్. ఓకే, మై లిఖూంగా, మై లిఖూంగా మీన్స్ ఫ్యూచర్ టెన్స్ లోకి వస్తుంది. ఒకటే సెంటెన్స్ ని క్రియాపదాలను మనము ప్రెసెంట్, పాస్ట్, ఫ్యూచర్ లోకి ఎలా మార్చాలో చూస్తున్నాము. మై లిఖ్ రహా హూ మీన్స్ ప్రెసెంట్ టెన్స్ లో ఉంది, మై లిఖా పాస్ట్ టెన్స్, మై లిఖూంగా ఫ్యూచర్ టెన్స్. ఓకే, మై పడా సేమ్, మై పడా, పడా మీన్స్ పాస్ట్ టెన్స్. పడూంగా, పడూంగా ఫ్యూచర్ టెన్స్. చూడండి, మై పడా, పढ़ रहा हूं प्रेजेंट टेंस, मैं पढ़ा पास्ट टेंस, मैं पढ़ूंगा फ्यूचर टेंस. ओके, मैं सो रहा हूं प्रेजेंट टेंस, सोया, सो गया.
సో గయా థా, సోऊंगा. చూడండి మై సో రహా హూ ప్రెసెంట్ టెన్స్ లో ఉంది. దీన్ని మరి సో గయా థా, మై సో గయా థా పాస్ట్ టెన్స్. ఓకే, సోయా థా అని కూడా అంటారు. దానికి ఫ్యూచర్ టెన్స్ మై సోऊंगा, నేను పడుకుంటాను. ఓకే, మై గా రహా హూ ప్రెసెంట్ టెన్స్, గాయా, గాయా. ఓకే, गाऊंगा. मैं गा रहा हूं प्रेजेंट टेंस, गाना गाया पास्ट टेंस, गाऊंगा इज फ्यूचर टेंस. नाच, नाचा, नाचा इज पास्ट टेंस. नाचूंगा, नाचूंगा इज फ्यूचर टेंस. ओके, पका, पकाया, पकाया पास्ट टेंस, पकाऊंगा फ्यूचर टेंस. ओके, दौड़, दौड़ा, दौड़ा पास्ट टेंस, दौड़ूंगा, దౌడుంగా ఇస్ ఫ్యూచర్ టెన్స్. సో మనం ఇక్కడ ఈరోజు మన టాపిక్ ఏంటి, క్రియాపదాలు వేరేగా ఉంటాయి, వాటిని సెంటెన్స్ లోకి మార్చడానికి వేరే పదాలు ఉంటాయి. పదాలనే మనం వాక్యంలోకి మార్చలేం. వాక్యంలో ఒక పదం వాక్యంలోకి వచ్చినప్పుడు డిఫరెంట్ గా మారిపోతుంది. వాటిని అవే క్రియాపదాలను ప్రెసెంట్, పాస్ట్, ఫ్యూచర్ లో ఎలా వాడాలో కూడా మనం ఈరోజు చూసుకున్నాము. సో మీరు ఇంకా ఇలాంటి కొన్ని ట్రై చేయండి. థ్యాంక్ యూ.